అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే పెళ్ళి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పనిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు, ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్లయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు సూచిస్తున్నాయి, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? తులారాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ తులారాశి వారికి అనుకున్నది సాధించుకోవడానికి కొంచెం ఇప్పుడు అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రుడు 12వ స్థానం ఉన్నాడు. ఈ ఆగస్టు మాసంలో చివరాఖరిలో స్వస్థానంకి వస్తాడు శుక్రుడు స్వస్థానానికి వచ్చిన తర్వాత అంటే 27, 28 తారీఖుల తర్వాత అయితే కనుక ఈ తులారాశి వారికి అనుకున్నటువంటి స్థానం, అనుకున్నటువంటి లాభం పొందేలాగా, అలానే ఈ శుక్రుడు ఎప్పుడైతే స్వస్థానానికి వస్తాడో స్వస్థానానికి వచ్చిన తర్వాత వీరికి అన్ని రకాల సానుకూలపడే విదేశీయానం కావచ్చు, చదువుకున్న దానికి కావచ్చు, జాబ్ కావచ్చు, వెసులుబాటు కావచ్చు, వ్యాపార వృద్ధి కావచ్చు, అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా వీరికి మిశ్రంగా ఫలితాలు కనిపిస్తాయి చెప్పచ్చు. మాస చివరాఖరిలోనే వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కూడా మిశ్రమ ఫలితాలు. ఎవరిని కదిలిస్తే కూడా కొట్లాట్లు గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని కదిలికూడదు, జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ మాసంలో సైలెంట్గా ఉంటూ దేవుని ధ్యానంలో ఉంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అయితే కనుక ఇక తులారాశి వారికి అయితే ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా కొంచెం బాగాలేవని చెప్పొచ్చు. కానీ పెళ్లి చేసుకునే యోగ్యత కనిపిస్తోంది. అక్టోబర్, సెప్టెంబర్ మాసాలు వీరికి పెళ్లి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇక డిసెంబర్ లోపు అయితే వీరికి ఖచ్చితంగా పెళ్లి కూడా అవుతుంది ప్రయత్నం చేసినట్టు. అంటే ఒకసారి కూడా పెళ్లి కాని వరకు అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఆ మేర ముందుకు చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ తులారాశి వారికి అయితే కనుక విదేశీయానం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆగస్టులో కాదు, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ప్రయత్నం చేస్తే విదేశానికి వెళ్ళేదానికి అవకాశం కనిపిస్తోంది. ఇక డబ్బులు ఎవరికైనా పెట్టుబడి పెడితే కనుక ఆ డబ్బులు వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి చిన్నగా అడిగి వసూలు చేసుకోవాలి. అది వాళ్ళే శత్రువులు అయిపోయేదానికి ఎక్కువ ఆలోచన కనిపిస్తూ ఉంది. ఇక ఈ తులారాశి వారికి అయితే కనుక మరొక విషయం ఏంటంటే ఆరోగ్యం సహకరించేదానికి వీరికి ఎక్కువగా ఆస్తమా కానీ, టీబీ కానీ, లంగ్స్ కానీ, అలానే సైనస్ కానీ సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ప్రతినిత్యం కూడా జీరా వాటర్ తాగడం, వామ్ వాటర్ తాగడం లాంటివి చేసుకుంటూ చేసుకోవచ్చు. కర్పూరం బిళ్ళలు వీరికి దిష్టి తీసుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఉప్పుతో స్నానం చేస్తూ ఉండాలి. ఉప్పులో దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ ఉప్పులో అంటే దీనికి స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వీరికి ఎన్నో రకాల వనరుల్లో, ఎన్నో రకాల రంగాల్లో వీరు రాణిస్తూ ఉంటారు. ప్రతి రంగంలో కూడా రాణించలేకపోతున్నారు అనుకుంటే కనుక, వీరు అనుకున్నది సాధించాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి ఏం జరిగిందో గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనించుకున్న తరుణంలో వీరికి ఏంటంటే ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళలేరు. ఏం చేయాలో తెలియదు. అందుకని అలాంటిది ఏమైనా జరగకుండా ఉండేందుకు ఏదైనా సమీపంలో గురువు ఉంటే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూచుతుంది. కాబట్టి అలాంటి ఏదైనా జరగకుండా ఉండకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ తులారాశి వారు ప్రతి నిత్యం కూడా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రోము కానీ, వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉండాలి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకున్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మాసంలో ఒకసారైనా 3 మాసాలు చేసుకోవాలి వ్రతమైన. ఇక పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవాళ్ళైతే కనుక ఖచ్చితంగా నది, ఏరు, సెలయేరు, కంట, కాలువల దగ్గర స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా ఆ దోషాల పరిహారం ఇలాగ ఉంది. నవగ్రహాలకు నవధాన్యాలు దానం చేసుకుంటూ ఉండాలి. శివాలయాలు పంచామృత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అమ్మవారికి కుంకుమ చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఇలాంటి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కనిపిస్తూ ఉండాలి. అలాంటి వీరిపైన జరిగితే కనుక ఆ జరిగిన అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న పరిష్కార మార్గం చూపించవచ్చు ఖచ్చితంగాను. ఓకే.